కుటుంబము కుప్పకూలిపోతున్నప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ కాపాడుతుందా? ఆస్తిపాస్తులు కాపాడుతాయా? ఆరోగ్యం క్షీణించిపోతున్నప్పుడు నువ్వు సంపాదించిన సంపాదన నీ ఆరోగ్యాన్ని కాపాడుతుందా? లేదండి. ఈ లోకము కాపాడడంలో ఫెయిల్ అయినప్పుడు నిన్ను కాపాడడంలో పాస్ అయ్యేవాడు ఒకే ఒక్కడున్నాడు, ఆయన నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ వాస్తవాన్ని మర్చిపోకండి. దావీదు తన కండ బలాన్ని, గుండె బలాన్ని నమ్మలేదండి. తన కత్తిని, తన వింటిని నమ్మలేదండి. దావీదు కీర్తనలో ఒక మాట అంటాడు, దేవా యెహోవా, నేను నా కత్తినైనను, నా వింటినైనను, నా బల్లెమునైనను నమ్మను ప్రభువా, కానీ నిన్నే నమ్ముకుంటానయ్యా. అద్భుతమైనటువంటి ఆత్మీయుడు ఏం చేశాడు? అయ్యా, ఫిలిష్తీయులు వచ్చేస్తున్నారట, మా దేశాన్ని కబలించడానికి వచ్చేస్తున్నారట, నన్ను ఏం చేయమంటావు? వాళ్ళని నా చేతికి అప్పగిస్తావా? దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? వెళ్ళో, వాళ్ళను నీ చేతికి అప్పగిస్తా. దేవుడు అన్నంత పని చేశాడండి. ఎగసి పడుతున్నటువంటి ఫిలిష్తీయుల సైన్యాన్ని దావీదు చేతికి దేవుడు అప్పగించాడు. ఓడిపోయారండి ఫిలిష్తీయులు. ఎందుకు ఓడిపోయారో తెలుసా? దేవుడే శత్రువైన ఫిలిష్తీయులను దావీదు చేతిలో ఓడగొట్టేశాడండి. దావీదు జీవితంలో 3 విషయాలు త్వరగా మీతో పంచుకుంటాను. శత్రువు వచ్చినప్పుడు, యుద్ధము లేచినప్పుడు దావీదు చేసిన మొదటి పని ఏంటో తెలుసా? దేవుణ్ణి కలిశాడండి. దేవుణ్ణి కలిశాడు. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా దేవుణ్ణి కలుసుకో. అని ఒక ఫోన్ కాల్ చేయి. నీ కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, సడన్గా వినకూడని వార్త నువ్వు వినవలసి వచ్చినప్పుడు, నువ్వు బహుగా నమ్మేటటువంటి స్నేహితునికి ఫోన్ చేస్తే కొన్ని సందర్భాల్లో ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ రావచ్చు, కొన్ని సందర్భాల్లో ఆ లైన్ బిజీగా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో బహుగా నమ్మిన స్నేహితుడు ఉండొచ్చు. కానీ ఈ లోకంలో ఉన్న స్నేహితుల యొక్క ఫోన్ లైన్ బిజీగా ఉండొచ్చు, స్విచ్ ఆఫ్ ఉండొచ్చు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉండొచ్చు. కానీ నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఉన్నాడు. ఆయన ఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అర్ధరాత్రి ఫోన్ చేయొచ్చు, వేకువజామునే ఫోన్ చేయొచ్చు, మధ్యాహ్నం ఫోన్ చేయొచ్చు. నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే, ఎప్పుడు ఫోన్ చేసినా ఆ ఫోన్ మాత్రం బిజీగా ఉండదు, ఆ ఫోన్ మాత్రం ఆఫ్ చేసి ఉండదు, ఆ ఫోను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉండదు. ఆ ఫోన్ నెంబర్ ఏంటో తెలుసా మీకు? 5015. ఏమిటది? 5015. అదేంటి బ్రదర్, దేవునికి ఫోన్ ఉందా? ఆ ఫోన్ నెంబర్ 5015? ఎస్. ఏమిటి 5015? కీర్తన 50వ కీర్తన 15వ వచనం ఏముందో తెలుసా? ఆపత్కాలమున నువ్వు నాకు ఫోన్ చేయి. ఏమిటి? మన భాషలోనండి. ఆ రోజుల్లో ఫోన్లు లేవు కాబట్టి ఆ ఫోన్ అనే మాట రాసిండకపోవచ్చు. ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టు, నేను నీకు రిప్లై ఇస్తా. నువ్వు నాకు కాల్ చేయి, నేను నీకు ఆన్సర్ చేస్తా. అడుగుతున్నా, నువ్వు బిజీ అంటారా, దేవుడు బిజీ అంటారా? గడి చెప్పండి. మనం బిజీ అంటారా? ప్రపంచాన్నే పరిపాలిస్తున్న 700 కోట్ల మంది బాగోగులు చూస్తున్న దేవుడు బిజీగా ఉంటాడంటారా? మనం బిజీగా ఉంటామంటారా? మనకేదో చిన్న జాబ్ ఉన్నా చాలా బిజీ. పాపం చాలా బిజీగా ఉండే కదండి మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. అవునా కదా? చాలా బిజీగా ఉండే కదండి మనం మోకరించలేకపోతున్నాం. ఏదో ఒక చిన్న ఉద్యోగం పెట్టుకుని నువ్వు బిజీగా ఉన్నట్లయితే ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు ఇంకెంత బిజీగా ఉండాలి. అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను ఎంత బిజీగా ఉన్నా నువ్వు ఒక ఫోన్ కాల్ చేస్తే ఖచ్చితంగా నేను మాట్లాడతా, నీ కష్టాన్ని అర్థం చేసుకుంటా, కష్టాన్ని తీరుస్తా. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఒక్కసారి నన్ను పిలువు, ఒక్కసారి నాతో మాట్లాడు. ఆపత్కాలమున ఒక్కసారి నాకు కబురు పెట్టు, నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తా. అద్భుతమైన దేవుడు అండి నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దు. దావీదు రాజే, మహారాజే, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళాడండి. దావీదు దేవుణ్ణి కలుసుకున్నాడు. ఫలితం ఏమిటో చెప్పండి? దావీదు దేవుణ్ణి కలిసిన దావీదు గెలిచాడంటారా? దేవుడు లేకుండా వస్తున్నటువంటి ఫిలిష్తీయులు గెలిచారంటారా? చెప్పండి, ఎవరు గెలిచారో? దావీదే గెలిచాడో. ఎందుకు దావీదు గెలిచాడో తెలుసా? దావీదు యెహోవాను కలిశాడు. సహోదరుడా, సహోదరి, రోజుకు 1-2 సార్లు దేవుణ్ణి కలుసుకో. ఎంత బిజీగా ఉన్నా ఉదయం లేచిన వెంటనే ఒకసారి దేవుణ్ణి కలుసుకొని వెళ్ళు. రాత్రి పడుకోబోయే ముందు
కొంచెంసేపు మోకరించి ఆయన కలుసుకో, అది నీకు క్షేమాన్ని ఇస్తుంది. దావీదు లాంటి మహారాజే దేవుడిని కలుసుకున్నాడు. ఏం జరిగింది? విజయం సాధించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? జాగ్రత్తగా పరిశీలన చేస్తే 21వ వచనంలో 5వ అధ్యాయంలో ఫిలిష్తీయులు దావీదు మీదకి వచ్చారట. 22వ వచనంలో దావీదు ఫిలిష్తీయుల్ని గెలిచాడట. 23వ వచనంలో ఏముందో తెలుసా? ఫిలిష్తీయులు మరలా ఏంటంట? 22వ వచనంలో ఏముంది? ఫిలిష్తీయులు మరలా వచ్చి, అంటే అర్థం ఏమిటి? ఫిలిష్తీయులు ఓడిపోయినా సరే వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయారు, కానీ మళ్ళీ వచ్చేసారండి. సమస్యలు కూడా అంతే, కష్టాలు కూడా అంతే, కొన్నిసార్లు రోగాలు కూడా అంతే, కొన్నిసార్లు శత్రువులు కూడా అంతే. అయ్యా అమ్మ వింటున్నావా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు, సైతాను చేష్టలను అణిచివేస్తాడు. కానీ సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? నా మీద నువ్వు విజయం సాధిస్తావా, అయితే మళ్ళీ వస్తా అని మళ్ళీ వస్తాడు. మళ్ళీ నిన్ను శోధించే ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ నీ మీదకు యుద్ధానికి లేస్తాడు, మళ్ళీ నీకు కష్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ పోయాడ్రా బాబు, దరిద్రం వదిలిపోయిందిరా బాబు అని చెప్పి నువ్వు ఎవరి గురించి అనుకుంటున్నావో వాడు పోతాడు, సైతం ఇంకొకరిని తీసుకొస్తాడు. అది వాడి యొక్క తత్వం. కాబట్టి సహోదరి సహోదరులు, మీ జీవితంలో ఎప్పుడైనా సరే, ఏ విషయంలోనైనా సరే విజయం సాధించినప్పుడు అమ్మయ్య విజయం సాధించా, గొడవ వదిలిపోయింది, ప్రశాంతంగా జీవించవచ్చు అనుకున్నావు అని అంటే సైతాన్ని కూడా పిచ్చోడా, నీకేం ప్రశాంతత, నేను వస్తున్నా, మళ్ళీ దాపరిస్తాడు. ఇది వాస్తవం. ఫిలిష్తీయులను దావీదు గెలిచాడు. 21వ వచనంలో వారు పారిపోయినట్టుగా ఉంది. 22వ వచనంలో మళ్ళీ వచ్చినట్టుగా బైబిల్లో మీరు చూస్తారు. అనగా అర్థం ఏమిటంటే, సైతాను గాడికి ఇష్టం లేదండి మీరు ప్రశాంతంగా జీవించటం. సైతాను గాడికి ఇష్టం లేదండి నువ్వు కలిగి ఉన్నటువంటి పోస్ట్లో, పొజిషన్లో పీస్ఫుల్గా బ్రతకడం వాడికి ఇష్టం లేదు. మళ్ళీ మళ్ళీ నిన్ను శోధిస్తాడు, అనుదినము నిన్ను శోధిస్తాడు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చెప్పి సైతాన్ ఏం చేస్తున్నాడు? ఆత్మీయులు అనేటువంటి మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. మనం దేవుని చుట్టూ తిరిగి జవాబు ఇవ్వలేదని చెప్పి మనం విసిగిపోతామేమో, కానీ వాడు మాత్రం మన చుట్టూ తిరిగి మనం లొంగకపోయినా, అవకాశం ఇవ్వకపోయినా వాడికి మాత్రం నిరుత్సాహం లేదండి. వాడికి మాత్రం డిస్కరేజ్ కాడండి. వాడు చచ్చిపోయేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. సైతాను గాడే వాడు అనుకున్నది సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తే, దేవుని బిడ్డలమైన మనం అనుకున్నది మన జీవితంలో సాధించడానికి ఇంకెంతగా ప్రయత్నం చేయాలో ఒకసారి ఆలోచించండి. దావీదు ఆ బాపతికి చెందినవాడు. ఒరేయ్, నువ్వు ఎన్నిసార్లు వచ్చినా సరే నా మీదకు, అన్నిసార్లు నేను కూడా నీ మీదకు వస్తా. తల వంచే ప్రసక్తి లేనే లేదు. సహోదరి సహోదరులు, తల వంచుకండి. కాబట్టి నేను చేయాల్సింది ఏంటో తెలుసా? యేసయ్యతో నడవాలి, యేసయ్య మార్గంలోనే మనం ముందుకు సాగాలి, ఆయన మాట వినాలి. దావీదు అదే చేశాడండి. దావీదు దేవుణ్ణి కలిశాడు, దేవునితో నడిచాడు, దేవుని మాట విన్నాడు, దేవునితో గెలిచాడు. ఇట్టి విజయాన్ని మన జీవితంలో స్వాధీనపరుచుకోవాలంటే మనకున్న ఒకే ఒక ఆధారం ఏంటో తెలుసా? యెహోవా మనకు తోడుగా ఉండటం. ప్రార్థన చేద్దామా? ప్రభువుని అడుగుదామా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధిలో అడుగు పెట్టిన ప్రతిసారి సూటిగా, స్పష్టంగా, తేటగా మాతో మాట్లాడుతూ, మా గుండెల్లో ఉన్న దిగులేమిటో నీకు తెలుసు, నిరుత్సాహము, నిస్పృహ ఏమిటో మీకు తెలుసు, ఎక్కడెక్కడ పడిపోతున్నామో పాడైపోతున్నామో కూడా నీకు తెలుసు. కాబట్టే కదా సూటిగా మా హృదయాలతో నువ్వు మాట్లాడుతూ, మా జీవితాలను సరిచేస్తూ, మమ్మను బాగు చేస్తూ, నాయన నీ మార్గంలో నడిపించటానికి అందించిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని ఫలింప చేయాల్సిందిగా కోరుతున్నానయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరూ ఇది మొదలుకొని, కష్టము చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, వారు నిన్ను కలిసి ముందుకు సాగాలి నాయన. వారు నీతోనే నడవాలి నాయన. నువ్వు చెప్పినట్టుగా చేయాలయ్యా. శత్రువుని నీ సహాయంతో గెలవాలి. అతి కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, ఇది మొదలుకొని నాయన జయ జీవితం మాకు అనుగ్రహించమని మనం యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
కొత్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం. సెలవు.